విలీన ప్రతిపాదన రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది. రెండు గ్రామాల పంచాయతీలను విలీనం చేయాలని కాంగ్రెస్ సర్కార్ ప్రతిపాదించింది. విలీన ప్రతిపాదనను ఒక గ్రామం వ్యతిరేకిస్తుండగా మరో గ్రామం విలీనం జరగాలి అంటోంది. ఇంతకీ రెండు గ్రామాల మధ్య అసలు పంచాయతీ ఏంటో ఇప్పుడు చూద్దాం. వనపర్తి జిల్లాలో రెండు గ్రామాల మధ్య పంచాయతీ విలీన ప్రక్రియ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. 30 ఏళ్లు కష్టపడి సాధించుకున్న గ్రామ పంచాయతీ విలీనానికి ఒప్పుకోమని ఒక గ్రామం అంటుంటే, గ్రామం విడిపోవడం వల్ల తమ అభివృద్ధి కుంటుపడిందని ఇంకో గ్రామం అంటోంది. అసలు ఏంటి ఈ గ్రామ పంచాయతీల విలీన ప్రక్రియ? ఎక్కడ ఈ రెండు గ్రామాల మధ్య వివాదం కొనసాగుతుందో తెలుసుకుందాం. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో బలిచపల్లి, జంగమయ్యపల్లి జంట గ్రామాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నాడు ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ రెండు గ్రామాలు కొన్నేళ్ల క్రితం ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పడ్డాయి. అయితే సరిహద్దుల విషయంలో నాటి నుంచి నేటి వరకు రెండు గ్రామాల మధ్య వివాదం నివ్వురుగప్పిన నిప్పులా సాగింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆ వివాదం కాస్త ఇప్పుడు సెగలు కక్కుతోంది. మళ్లీ రెండు గ్రామ పంచాయతీల విలీనం రచ్చలేపుతోంది. బీఆర్ఎస్ పాలనకు ముందు వరకు బలిజపల్లి, జంగమయ్యపల్లి గ్రామాలు ఉమ్మడిగా జంగమయ్యపల్లి గ్రామ పంచాయతీలోనే ఉన్నాయి. ఈ రెండు ఊర్ల జనాభా 4000కు పైగా ఉండడంతో మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది. నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటులో భాగంగా రెండు గ్రామాలను వేరువేరు పంచాయతీలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ జంట పంచాయతీల్లో ఒక పంచాయతీ అభివృద్ధి పథంలో సాగుతుంటే మరొక పంచాయతీ నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని తాజాగా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనతో రెండు గ్రామాల మధ్య చిచ్చురేగింది. విలీనం జరగాలని ఒక గ్రామం అంటుండగా వద్దు అని మరొక గ్రామం అంటోంది. మాకు ఏది తెలియకుండా గ్రామ పంచాయతీ ఉమ్మడిగానే ఉండే, మాకు ఎలాంటి అసలు ఒక విలేజ్లో ఒక్కరికి కూడా తెలియదు. లోపలనే మంత్రి గారికి తీర్మానం ఇచ్చి సెక్రటరీతో తీసుకొని గ్రామ సభ అయినట్టు చేసి దొంగ సంతకాలు పెట్టి గ్రామం విడదీసింది. మేము అప్పుడైనా మేము కేసుల కోలే ఏం పోలే, ఏదో ఒక్కొక్క వాళ్ళు బతుకోలు ఒక్కొక్క ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఏడిపో అన్నట్టు మేము మనసాగా ఉన్నాం. చిన్నారెడ్డి సార్ తనకు ఏవో లెటర్ పూర్తిగా ఇచ్చినాం, మా గెట్టు మాకు అని ఇచ్చినాం. ఆ ఊరు కావాలని కూడా మేము చేయలే. అది ఎట్లా కలెక్టర్ సాబ్ ఏం చేసిండు, దైవర్తాండ ఏడ ఉందే మీరు దొంగతనం చేసి విలేజ్లో ఎవరికి తెలియకుండా పెదవంతులు అనకుండా ఏదనకుండా ఎవరికి తెలియకుండా ఎట్లా చేస్తారని ఉమ్మడిగా రాసి పంపినరని తెలుస్తుంది సార్. మాకు కావాలనేది ఏం లేదు. మా గెట్టు ప్రకారంగా మా శివారు ఏడుందో మాకు చూపవను. బలిచపల్లిని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలన్నది ఆ గ్రామస్తుల 30 ఏళ్ల కల. ఇందుకోసం పలుమార్లు ప్రభుత్వాలకు, నాయకులకు వినతులు అందించారు. ఎట్టకేలకు గత బీఆర్ఎస్ పాలనలో బలిజపల్లి వాసుల ప్రత్యేక గ్రామ పంచాయతీ కల నెరవేరింది. 2017లో ప్రత్యేక గ్రామ పంచాయతీగా బలిజపల్లి అవతరించింది. 2018లో గ్రామ పంచాయతీకి ఎన్నికలు కూడా జరిగాయి. బలిజపల్లి అనే గ్రామము దాదాపు సుమారు 300 ఏళ్ల చరిత్ర గల గ్రామం. 1961లో గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు జరిగినప్పుడు బలిజపల్లి గ్రామంకి వెళ్ళే సర్పంచ్ ఎన్నుకోబడింది. చాలా కాలం నుంచి బలిజపల్లి గ్రామ పంచాయతీ పైన గెజిటెడ్ వచ్చి ఎలక్షన్స్ నిర్వహించారు. మధ్యలో అంటే కొన్ని కారణాల వల్ల అది ఏం జరిగిందో అప్పుడు ఉన్న పెద్దలు మేము మొన్న చిన్న ఏజ్లో మాకు తెలియకుండా అది జంగమాయపల్లి బలిజపల్లి అని గ్రామ పంచాయతీ అని రాసుకున్నారు వాళ్ళు. గ్రామ పంచాయతీ అక్కడ కట్టుకున్న తర్వాత మేము కూడా 2004 నుంచి మా గ్రామం సపరేట్ కావాలని అప్పుడున్న ముఖ్యమంత్రులకు అప్పుడున్న అధికారులకు మేము వినతి పత్రాలు ఇచ్చినాము. అది దృష్టిలో పెట్టుకొని 2017లో జరిగిన సర్పంచుల్లో దాంట్లోనే మా గ్రామాన్ని సపరేట్గా చేశారు. 2018లో జరిగినప్పుడు మా గ్రామం సపరేట్ అయ్యింది. ఒక జీవో కాపీ వచ్చింది. గ్రామ పంచాయతీ సపరేట్ అయింది. మేము గ్రామ సర్పంచ్గానే ఎన్నుకున్నాము. 2 గ్రామాలు సర్పంచ్ అన్నాయి. ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు అన్ని అంశాల్లోనూ తమ గ్రామం పట్ల వివక్ష చూపారని బలిజపల్లి వాసులు ఆరోపిస్తున్నారు. జంగమయ్యపల్లితో విడివడి ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు తరువాత బలిజపల్లి గ్రామం
అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిచింది. జిల్లాలోనే రోల్ మోడల్ గ్రామ పంచాయతీగా ఉంటూ భవన నిర్మాణం, మహిళా సమాఖ్య గదుల నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులతో పాటు అనేక సమస్యలను పరిష్కరించుకున్నారు. వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోంది బలిజపల్లి. గ్రామ పంచాయతీగా విడిపోవడంతో బలిజపల్లి పరిస్థితి బాగుంటే జంగమయ్యపల్లిని నిధుల కొరత వెంటాడుతోంది. గ్రామ పంచాయతీలను వేరు చేసే క్రమంలో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఇష్టారీతిన లేని జనాభాను ఉన్నట్టు చూపి బలిజపల్లిని ప్రత్యేక గ్రామ పంచాయతీగా మార్చుకున్నారని జంగమయ్యపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, తమ గ్రామ శివారును అనధికారికంగా బలిజపల్లిలో కలుపుకుని తిరిగి తమనే బెదిరిస్తున్నారని చెబుతున్నారు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మా 2 విలేజ్లు 2017లో బైఫర్కేషన్ చేయడం జరిగింది. అది ఏ విధంగా చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు అనేది మాకు ఎలాంటి మాకు కానీ మా గ్రామ ప్రజలకు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, గ్రామ సభలు పెట్టకుండా వాళ్ళంతకు వాళ్ళే నిర్ణయం చేసుకొని వాళ్ళు లోపల ఏం చేసుకున్నారో మొత్తం బైఫర్కేషన్ చేసిండ్రు. అది చేసిన తర్వాత ఎట్లా చేసిండ్రు ఏందని మేము ఎన్నో అధికారులు అంటే కూడా మాకు ఎలాంటి స్పందన లేదు. మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి జంగమయ్యపల్లిను ఆమ్లెట్ విలేజ్ కంటే తక్కువ పాపులేషన్ చేసి పడేసిండ్రు. ఉన్న స్కూల్స్ కానీ, హాస్పిటల్ కానీ, ఫారెస్ట్ ఆఫీసర్ కానీ వగైరా గవర్నమెంట్కు సంబంధించిన ప్రతి ఒక్క కార్యాలయం కానీ బైఫర్కేషన్ గ్రామాలు విడిపోయిన దాంట్లో ఎలాంటి జంగమయ్యపల్లికి న్యాయం జరగలేదు. గ్రామ పంచాయతీల ఏర్పాటు అంశంలో నాడు ప్రభుత్వంలో ఉన్న పెద్దల సహకారంతో కొంతమంది ఇష్టారీతిన వ్యవహరించారని జంగమయ్యపల్లి గ్రామస్తులు జిల్లా కలెక్టర్కి సైతం ఫిర్యాదు చేశారు. దీంతో జంట గ్రామాలను మళ్లీ విలీనం చేయాలన్న ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి. ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేస్తుండటంతో బలిజపల్లి గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. విలీన ప్రక్రియకు ఒప్పుకునేదే లేదని తెగేసి చెబుతున్నారు. ధర్నాలు, రిలే నిరాహార దీక్షల్ని కొనసాగిస్తున్నారు. బలిజపల్లి గ్రామం సపరేట్ కావాలంటే గత 30 ఏళ్ళ నుంచి కష్టపడి తెచ్చుకున్నాం. ఒక్కరోజు 2 రోజులు కష్టపడి తెచ్చుకున్నది కాదు, 30 సంవత్సరాలు అయింది మేము దీని మీద పోరాటం చేసుకుంటాం. ఈ ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వం వలన మాకు చిన్న గ్రామాలు పంచాయతీలుగా చేస్తున్నందుకు దాని మీద మాకు వచ్చింది. మేము దాన్ని సద్వినియోగం చేసుకుంటుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మళ్ళీ మా లీడర్ ఏం కాడు, సపరేట్ ఆయన వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉండి మాకు తగాదాలు పెట్టించి ఆ ఊళ్ళో కలుపుతాం, ఈ ఊళ్ళో కలుపుతాం అని అంటున్నారు. ఇది అయితే సమంజసం కాదు. బలిజపల్లి గ్రామముతో అంటే బలిజపల్లి గ్రామాన్ని వాళ్ళు అనుబంధంగా మొదటి నుంచి వాళ్ళు అనుబంధంగానే చూశారు. పార్ట్ ఆఫ్ విలేజ్గా ఎప్పుడు చూడలేదు. దాంతో మేము చాలా అవకాశాలు పోగొట్టుకున్నాం. మా సబ్సిడీలు తగ్గినాయి, మాకు వచ్చినటువంటి ప్లాట్లు తగ్గాయి, చాలా విషయాల్లో మేము పోగొట్టుకున్నాం. మేము బాధితులము ఈ విషయంలో. 2 గ్రామాలు కలిసి ఉండడంలో బలిజపల్లి గ్రామం బాధితులు కాబట్టే ఇవాళ మీరు ఏ ఉపాధి హామీ కూలీ దగ్గరికి వెళ్ళినా వద్దు 2 గ్రామాలు కలపొద్దు. ఎందుకొరకంటే కట్టలిచ్చిన వాళ్ళకే, పారలిచ్చిన వారికే, గడ్డపారలు ఇచ్చిన బలిజపల్లి వాసులు ఏమీ నోచుకోలేదండి ఈ విషయంలో. అందుకే వద్దు, మాకు వద్దు, 2 పొత్తు వద్దు, మాకు కావాలని 30 ఏళ్ల పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి గ్రామ పంచాయతీ అండి. మేము మా గ్రామాన్ని మేము నిలబెట్టుకుంటామనేది 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న ప్రత్యేక గ్రామ పంచాయతీని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవడానికి సిద్ధంగా లేమని బలిజపల్లి గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు తమ గ్రామ శివారును లాక్కోవడమే కాకుండా అకారణంగా గ్రామ పంచాయతీని విడగొట్టారని, తిరిగి గతంలో మాదిరిగా కొనసాగబోతోందని జంగమయ్యపల్లి గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ అవకాశాలు కోల్పోయామని బలిజపల్లి గ్రామవాసులు చెప్తా ఉన్నారు. మళ్ళీ గ్రామ పంచాయతీల విలీనానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదనైతే స్పష్టం చేస్తున్నారు. మరోవైపు గ్రామ పంచాయతీలు విడిపోయిన తర్వాత తాము అభివృద్ధిలో వెనుకబాటుకు గురయ్యామని జంగమయ్యపల్లి వాసులు చెప్తున్నారు. ఇంతటి జటిలమైనటువంటి సమస్యకు ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపుతుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, టీవీ 9, వనపర్తి జిల్లా నుంచి.